ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి. అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట భయమని చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడు అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు? అదేనండి దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారనమాట. ఓహో, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రానంటే రానంతే. సరేలేమ్మా, అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి. అలాగే మీరు వెళ్ళిపోండి. ఇచ్చిన బుడుగు నమ్మేసినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు, ఎవరది? నా పేరు ఎండమూరి సులోచనారానండి. నేను ఒక సీరియల్ రాశాను. అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను. ఒకసారి బయటికి రారు? లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తున్నాను. ఎక్కడా ఇవిడా? ఎక్కడా? ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా, ఇంతలో కిందకి వచ్చావు. నువ్వు ఇంటికి వచ్చేసావని మీ సిస్టర్ గోడ దగ్గర దొడ్డిదారిని వచ్చి చెప్పింది. వచ్చేసా. క్యాచ్ చేసావన్నమాట. అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బాకీ కోసం. బాకీ? డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు, బాకీ ఏంట్రా? అసలు ఎవడో నువ్వు? అమ్మ నా నాగేశ్వరరావు, మళ్ళీ క్యాసెట్ వేసేవాగరా? ఇదిగో నువ్వు ఇట్లా అదొందరు ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి పోతా. తప్పు. నాకేంటి నడుతున్నా నేను. మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి ఆలీ పెళ్ళతోను, జయమాలికి జయమాలిని మొగుడుతూను వైభవంగా పెళ్ళైపోయింది నాయత్రవా. ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది, ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో అలా వచ్చావా? సరే, ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను, నాతో వచ్చాయి. ఏమిటి పెళ్లి చూపులకి ఈ గెటప్లో వెళ్తావా? ఇప్పుడేంటి గత 5 ఏళ్ళుగా ఇలాగే వెళ్ళటం, ఇలాగే వచ్చేయటం. మరి చెప్పవే, అందుకే పెళ్లి కావడలా. మరి ఏ టైపులో వెళ్ళాలంటావు? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా? చుట్టూ పుట్టు మనకి అక్కడదే. ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది, నేను అద్దెకి ఇప్పిస్తా, నువ్వు పద. రండి కూర్చోండి. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది చుట్టు గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ. పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ కూడా వీడిదేనండి. సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ గురించి మాత్రం నాకు తెలియదు. సూటు గురించి నీకు తెలుసా? తెలియదని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా పెళ్లి కొడుకు వేడానండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసిన. పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బాగుంది, ఫెంటాస్టిక్. నాకు కూడా ఫెంటాస్టిక్. పెళ్లి కూతురు నాకు ఫెంటాస్టిక్ గా ఉండాలి, నీకు కాదు. ఏమంటే మీ అమ్మాయి సూపర్ అండి, నాకు పెద్దగా నచ్చేసిందండి. ఇది మా అమ్మాయి కాదు, మా పని మనిషి. ఈయన నా పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు వేడానండి, సూటు మాత్రం. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా, కూర్చోమ్మా. ఆహా, అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి. అదేమిటండి, లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారేమిటి? అంటే మా వాడు సిల్క్ స్మిత్ ఫ్యాన్ లేండి. అలాగా? చూడు బాబు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల ఏంటది? ఏంటి మీరు మాట్లాడితే? తల్లి లేకుండా పిల్ల ఎలా పుడుతుంది? ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు, ఇది పుట్టిన తర్వాతే అది పోయింది. ఆహా, మంచి జాతకురు అన్నమాట. ఏమ్మా ఏం చదివావు? జ్యోతి చిత్ర, సితారా, శివరంజని సూపర్ హిట్. హయ్యర్ ఎడ్యుకేషనే. అంటే ఈ 4 కోర్సులు డైరెక్ట్ గా చదివావమ్మా, ట్యూషన్ నెట్టుకున్నావా? లేదండి, చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల, తనే చదివేసుకుంది. నానా, ఇద్దర్లో పెళ్లి కొడుకు ఎవరు? నేను ఇప్పుడు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకు వీడానమ్మా, కానీ ఈ సూటు నాదే, ఈ బూటు నాదే, ఈ కళ్ళజోడు నాదే, ఈ బొట్టు కూడా నాదే. నేను చెప్పేది అదే. ఇవి లాండ్రీ నుంచి అద్దెకి తెచ్చావని నేనేమైనా చెప్పాను? ఆయన అనకపోయినా అద్దె సరికని తెలుస్తోందండి. చూసావా, మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడో. మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి. రత్నం 35,000 అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది. ఒకసారి లేవండి. నేలే హైట్ చూస్తారేమో. బయటికి రావండి, మీ అద్దె బతుకులకి నా కూతురు కావు. జాబ్ చేసినప్పుడు కూడా డ్రెస్ కోడేనా? సార్, ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవనుకున్నాను, కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు, రిఫరెన్స్లు, బ్యాక్ డోర్లు తెరిచేశారు. నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం, అలాంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం. సరే, ఫార్మల్ గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. విండోస్ గురించి నీకేమన్నా తెలుసా? ఈ సాఫ్ట్వేర్ అవినాష్కి తెలియకపోవడమా? భలేవారు సార్,
విండోస్ గురించి తెలియని వారు ఎవరుంటారు సార్? ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్, నాకు గేట్స్, డోర్స్, బాల్కనీస్, కర్టెన్స్ గురించి కూడా తెలుసు సార్. సో ఫన్నీ. విండోస్ అంటే గేట్లు డోర్లు కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఓ ఐ సీ. సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా? నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం కూడా వచ్చు సార్. ఒరే కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదురా. సి సి ప్లస్ ప్లస్ జావా. కర్మ. సరే గాని సార్ నిన్న క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా? అడగండి సార్. అసలు నువ్వెందుకురా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు? ఎందుకంటారేంటి సార్, ఇందులో ఉన్న ఫెస్టివల్స్. ఫెస్టివల్సా? ఓ సారీ, ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి సార్? వాట్ ఫెసిలిటీస్ ఆర్ దే? పికప్లు, డ్రాపింగ్లు, పైగా వారానికి 5 వర్కింగ్ డేస్. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు, దాహం వేస్తే డైట్ కోక్లు, రెడ్ బుల్, బోర్ కొడితే క్యాఫ్టేరియా, బాగా వర్క్ చేసి అలసిపోతే రీఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్లు. ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు. తలపోటు వస్తే సారిడన్, జ్వరం వస్తే క్రోసిన్, బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్, తిన్నదరకపోతే డైజిన్. ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు, ఫారిన్ టూర్లు, ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు. ఇన్నున్నాయా? ఇంకా ఉన్నాయి సార్. టీమ్ మీట్లు, టీమ్ లంచ్లు, ఆన్ సైట్లు, షిఫ్ట్ అలవెన్స్లు, వీకెండ్ పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్స్, ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్, సొసైటీలో గొప్ప పేరు, పెళ్లి చేసుకుంటే లక్షల కట్నం, ఒకవేళ సడన్ గా యాక్సిడెంట్ లో పోతే 40 లక్షల ఇన్సూరెన్స్, పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి. సార్ నీ రీసెర్చ్ కో దండం రా బాబు. ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరి రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత ఫ్రాడ్ అయ్యి ఉండేవాడు. యు ఆర్ సెలెక్టెడ్ సార్. థ్యాంక్ యూ సార్. Okay. వావ్, ఐఫోన్. హాయ్ బేబీ, వేర్ ఆర్ యూ? సర్ప్రైజ్, నీకోసం ఐఫోన్ కొన్నాను. మనం వెంటనే కలవాలి. రే ఇడియట్, లవ్ చేస్తే అమ్మాయిలు గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ గిఫ్ట్స్ ఇస్తే లవ్ యాక్సెప్ట్ చెయ్యర్రా. నీ ఎక్కడున్నావే? మినిమం ఐఫోన్ ఇస్తే గానీ ఎవరో చూడలేదు ఇక్కడ. వేర్ ఆర్ యు? ఒరేయ్, ప్రేమంటే మనసుకు సంబంధించిందిరా. ఎవరో ఫోర్స్ చేస్తేనో రికమెండ్ చేస్తేనో పుట్టేది కాదు. ఇదిగో పేరులో గీత ఉంది కదా అని ఓ గీతోపదేశం చేసాకే ఒరే తెలవడా, మినిమం విజయకాంత్ లాగా అంతూ ఇంతో బానే ఉంటాను కదా, మరి నన్ను ఎవరు చూడరేంట్రా? నీ తీరి ఫాలో అయిపో ఒక అమ్మాయిని పడేస్తా, అది ఏ కేటగిరీ తెలుసుకుంటా, అదే అమ్మాయితో మళ్ళీ ఇక్కడికి వస్తా. అలా కాదురా, మాటలు లేవు. ఒకసారి నేను మాట్లాడడం లేవు. అరే అరే అది ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీది డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా? నో. అరే అదో పెద్ద బాబు. చాలే, మాకు మెట్రో దొరకపోతే ఏంటి? రే గణేష్, రే గణేష్ లేవరా. రే గణేష్ లేక. ఏంట్రా వీకెండ్ రా. వీకెండ్ అయితే? వీకెండ్ అయితేనా? సిటీ అంతా చూడరా, కిటకిటకిట్లా ఆడిపోతుంది. చిన్న పిల్లలంతా ఆటలతో బిజీ, ఆంటీలు టీవీ బ్యూటీ పార్లర్తో బిజీ, అంకుల్స్ ఏమో మందు సిట్టింగ్లతో బిజీ, గర్ల్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ తో బిజీ. సిటీ అంతా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు పడుకుంటావేట్రా? లేవరా బాబు. నస పెట్టకరా. నస కాదురా, సినిమా. సినిమానా? మల్టీప్లెక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంది. ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు, లే వెళ్దాం. నేను రాను, నన్ను వదిలే. మంచి కలరింగ్ ఉంది రే. మన ఐటీ ఫీల్డ్ అంతా అక్కడే ఉంది. ఒక్క నిమిషం. దిండిచి కొడితే కలరింగ్ అంటే కానీ రాడు.
ఈ ఫైల్స్ అన్ని డీకోడ్ చేయాలి. రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ నా టేబుల్ మీద ఉండాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లక్కీ వాట్స్ ద ప్రోగ్రామ్ టుడే? బ్లాక్ నేను నువ్వేనా తెల్లగొన వెంటే నీ ముఖం మీద ఇలా రాసి రీఫ్లో తోసేస్తే బ్లాక్ ఇంక రాసేసుకోవచ్చు. హే శేఖర్ వాట్స్ ద ప్రోగ్రామ్ టుడే? సాయంత్రం ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ఓకే పని చేసుకో. ఓకేనా? రే ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం చెప్తాను కదా నీకు. ముందు నేను చెప్పేదంట్రా, ఆ ఆకర్ష్ గారు నా మీద బాగా పగ పెట్టాడురా. ఓ పెద్ద బండిల్ ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డీకోడింగ్ అని ఎన్కోడింగ్ అని తెలియని బూత్లో తిట్టేస్తున్నారా. నువ్వు అక్కడి నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తా మామా. రే నువ్వేం చెయ్యకరా, నీ సిస్టమ్ కూడా నా కంట్రోల్లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా, సరేనా? థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ మామా. పని చేసుకో. నా కర్మ ఎటు. ఏంటే ఇంత పెద్ద సిటీలో మనకు కావాల్సిన యాంకరే దొరకలేదా? నేను అడిగిన క్వాలిటీస్ ఏంటి? చూడటానికి 3 అడుగుల బుల్లెట్లా ఉండాలి, లడ్డు కావాలా నాయనా? కోపం వస్తే హాట్ ఆమ్లెట్లా ఉండాలి, ఓవరాల్ గా ఒక ఎంఎస్ నారాయణ ఓ లడ్డు లాంటి ఫేస్. పెట్టే సార్ మీరు వెతుకుతున్న లడ్డు నేనే సార్. ఓ నైస్. ఐ ఆమ్ ఆకర్ష్ ద మ్యాగ్నెట్. మీరు మ్యాగ్నెట్ గా సార్, క్యారెట్. అదే 24 క్యారెట్ లాంటి గోల్డ్ అని చెప్తున్నాను. ఓకే సార్. ఇన్నాళ్ళు ఏమైపోయారు సార్? ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. అయ్యో యాంకర్ దొరికాడు అనుకుంటే ఐటీ కంపెనీ అంటారు. సార్ మీరు నన్ను యాంకర్ చేస్తారంటే ఐటీ కంపెనీ వదిలేసి వచ్చేస్తాను సార్. వాట్? నాకు యాక్షన్ అంటే ఇష్టం సార్. మీకు యాక్షన్ చెప్పడం అంటే నాకు ఇష్టం సార్. ఓకే సార్. 1 మినిట్. హలో, అదిరిపోయా యాంకర్ దొరికాడు, క్రైమ్ ఎపిసోడ్ కూడా అదిరిపోవాలి. సార్ మై హూనా అంటే మీరున్నారనేగా. ఓకే. ఏంట్రా మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు? ముసలోడు కదరా, ఏం వైరస్ వచ్చిందో లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో. రేయ్ లేదురా, వాడికి ఏదో ఛానల్లో జాబ్ వచ్చిందని విన్నాను. అవునా? అవును పాపం, వాడిని తీసుకున్నాడు ఎవడో. రైట్. ఏం చేస్తున్నారు సార్ గెటప్ అదిరిపోయింది సార్. అబ్బా మన ఛానల్ 144 లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్. నేను పాదరసం అంటున్నాయా, పాత్రలో ఒదిగిపోతాను, దూరిపోతాను, వేరియేషన్స్ తో అల్లుకుపోతాను. ఫెంటాస్టిక్ సార్. సరే ఇప్పుడు నేనేం చేయాలి? ఓ మర్డర్. murder? అదే సార్, కుకట్పల్లిలో మర్డర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్. అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. నేనెందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానయా? సగటు పౌరుడుగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్. ఈడు పౌరుడేంటి? అంటే సార్ కుకట్పల్లిలో ఒక మర్డర్ చాలు, నాకు ఆ హింట్ చాలు. యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్. కూకట్పల్లిలో ఆ లైట్లు ఆన్ చేయండి రా, ఆ కెమెరా ఆన్ చేయండి, ఇప్పుడు యాక్ట్ చేయండి సార్. కూకట్పల్లిలో. వెల్కమ్ టు మై క్రైమ్ షో. చూస్తే పొడుస్తా. ఇట్ ఈజ్ మై షో. నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది. ఒక నరహంతకుడి చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు. రక్తం గ్రేవీలా కారింది. ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా, కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు. మర్డర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ అని పబ్లిక్ కి తెలుసు, పోలీసులకి తెలుసు. సమంత బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు. ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏంటి ఇలా 3 సార్లు చెప్తాడు? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి. సూపర్ సార్, అదిరింది సార్. సూపర్ సార్. చింపేశా సార్, మీరు బుల్లితెర సంచలనం సార్. ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టిన విద్య. సార్ మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే, అదే మీరు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు? పిచ్చి నా బుట్టు కమాన్. రై టీవీ 144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు. ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ. రేటింగ్ అదిరిపోద్ది. నీ పేరేంద్రా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి, ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలేద్దావు. అయినా ఏంద్రా టీవీలో చాలా ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా? ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రానికి బెయిల్ ఉన్నాయి. మధ్యలో నీకేంద్రా సాదే? నోటి దూల సార్.
ఏం చేద్దాంరా? చంపేద్దామన్నా. సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. ఆ, నా ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉందో. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దు వద్దు, ఎప్పుడు చేయను. ఏదో పెళ్ళానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు. లేకపోతే ఏం చేస్తావ్? ఏం చేస్తాను చూడు గణేష్, భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో. భార్య అంటే ప్రేమ ఉంటే భర్త అంటే గౌరవం ఉంటుంది. అంటే నువ్వంటే ప్రేమ లేదా? లేదు. మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను? తీసుకెళ్ళవలే సంవత్సరం తర్వాత. నెలకు 10 సినిమాలకు తీసుకెళ్తారు. పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చుని సినిమా చూస్తా, పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా. మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్. ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి? అయినా ఈయన మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదా? ఏటే నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టింగ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ లో మెసేజ్లు. అయ్యో మొగుడు కష్టమై ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు. ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా? నాకు దొరికిపోలేదా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? సోనియా అనే పేరుతో నాతో చాటింగ్ చేయలేదా? మహేష్ బాబు ఫోటో పెట్టి ఈ అవతారంతో ఎంతమంది మోసం చేశారో. ఏంటి నువ్వు? అయ్యో, చంపేస్తాను. ఆగండి సార్, ఆగండి. ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? చెయ్యటే కాలు కూడా ఎత్తాను. ఉన్నవా? హ్యూమన్ రైట్స్ వెళ్తా, పోలీస్ స్టేషన్ లో కేసు ఎట్టి జైలుకి పంపిస్తా. నిన్ను పెళ్లి చెప్పడా జైలుకి వెళ్ళే? ఇది గవర్నమెంట్ కదా, అది గవర్నమెంట్ కదా, నేను బతుకు కదా. అయినా హాయ్ గణేష్, గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగా పట్టింది. మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం. ఓకే. ఏమే వస్తున్నానండి. వీకెండ్ కదా, అలా బయటికి వెళ్ళి వద్దామండి. బాబేంటి అంత వీక్ గా ఉన్నాడు? వీకెండ్ కదా, అలా వీక్ గానే ఉంటారు. రా ఆ తలిపే. ఏ నువ్వేయచ్చు కదా? నేను ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వక ముందు బ్రేక్ అంటారు? ఆకలేసం తినాలి. ఎప్పుడు తిని గురించి పనిచేస్తారండి. నమస్కారం సార్. నమస్కారం. స్క్రిప్ట్ రెడీ, లైటింగ్ రెడీ. మీరు రెడీయా సార్? నో, ఐ ఆమ్ నాట్. అదేంటి సార్, వై? వాట్ హ్యాపెన్ సార్? క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా? పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు. మీకు రేటింగ్, నాకు బీటింగ్. దట్స్ వై ఐ క్విట్. సార్ అనకండి సార్. ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఏమన్నావు? అదే సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఓకే, బట్ క్రైమ్ వద్దయా? ఓకే, జోనర్ మార్చేద్దాం. రంగు పడుద్ది. ఎవరికి? నాకా? ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, నీలాకాశం, నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశీలారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారుడు కూడా BMW కారు కొనే లెవెల్కి ఎదిగిపోతాడు. మన పెద్దలు 4 రాళ్లు వెనకేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. 4 రాళ్లను ముందు వేళ్లకు వేసుకుంటే వెనకాల 4 రాళ్లేంటి 40 రాళ్లు వేసుకోవచ్చు. జనులారా, మనం రాతియుగం నుండి వచ్చాం. రాళ్ళో రక్షతి రక్షితః. రాళ్లను మీరు కాపాడండి, రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి. శుభస్య శీఘ్రం. ఓం. కట్. ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామందంప? శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, అబ్బా, నీలాకాశం, నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తెలవదు సార్, రతం బాగుంది కదా అని కొట్టేశాను. రితం బాగుందంటే వాడేస్తావా? అబ్బబ్బబ్బా. రే, ఒకసారి పైకి లేకరా. వదిలేస్తారా సార్? ఏంట్రా? రాళ్ళో రక్షిత. ఇప్పుడు నిన్ను ఏ రాయి కాపాడతా చూస్తాను. సార్ 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 ఒరే, నీకు రంగురాల గురించి, జాతి రత్నాల గురించి తెలుసురా? తెలీదు సార్. ఒరే, నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరగకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను రా. గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా. ఓ, ఐ సీ. ఐసీ ఏంట్రా? ఇంకొక్కసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో, నీ కంకర్రాయి కొట్టేస్తాను. ఎంత గులకరాయి మొక్క నువ్వు. రే రండ్రా. కొడితే కొట్టాడు గాని గులకరాయి మొహం అన్నాడేంటి?
ముహూర్తం ఈ నెల 16వ తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాంక్ వద్దంటే వేసుకొచ్చేసారేంట్రా? ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ బెడ్రూమ్ అక్కడ ఏంట్రా ఏంటి దౌర్జన్యం? పోలీసులు పిలిపిస్తా. బొక్కలో కళ్ళు దుబ్బయ్యా, పాప నిద్రపోతుంది కదా, మెల్లగా మాట్లాడు. ఏంటో ఇల్లు అనుకున్నారా సత్రం అనుకున్నారా? సార్ మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడని కర్నూలు కబడ్డీ ఏంటి? మీ వాడు బాక్సర్ కదా? బాక్సింగ్ సార్. మా వాడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెల్ రెడ్ దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మా వాడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ ఫ్యాషనిస్ట్ తప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి, మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్వా గురువా సపోర్టా? ఈ డ్రామాలేంట్రా? అంజలి అంజలి అంజలి. టాయ్ టాయ్ టాయ్. ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా? మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలిగింది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్? ఈ విషయం మీకెలా తెలిసింది? మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిటీ అయిపోయినా ఏంటి? హలో, మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని, లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? లేదు సార్, నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం. పదండి రా. ఆగండి. ఓకేరా, నేను హెల్ప్ చేస్తాను రా. ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ హెల్ప్ ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి? అంటే సార్ పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్. చిప్పు దొబ్బిందా? అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య, సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్. నో ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ విల్ చెక్ ఇట్. ఐ విల్ చెక్ దిస్. yes సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు? నరసింహ చెల్లెల్ని సార్. హోమ్ మినిస్టర్ కి? హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్. చిప్పు దొబ్బింది నీకు. ప్లీజ్ సార్. సార్ దీనికి చిప్పు దొబ్బింది బాబోయ్. ఐఎమ్ సారీ బాబు. అయినా ఐ గాట్ మై ఓన్ డౌట్. ఎందుకైనా మంచిది ఐ విల్ రీచెక్ అగైన్. హలో, నమస్కారం సార్. నేను హోమ్ మినిస్టర్ గారి పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్? హే, మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్. పూజ చేస్తోంది. కన్ఫర్మ్? అవునండి, నేను చూస్తున్నానుగా, ఇంట్లోనే ఉన్నాను, పూజ చేస్తోంది. ఓకే ఓకే కన్ఫర్మ్ సార్. కన్ఫర్మ్. ఐఎమ్ సారీ బాబు, నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పర్వాలేదు సార్. సారీ అంజలి, మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సారీ అంజలి. అయిపోయాడు రా. నా డార్లింగ్ చూడలేదు కదా, చూడరా చూపిస్తా. అలాగే వీడికి అన్ని అంజలి పద పద పద. అన్న బాబు చూడు. బాబు నేను లేనని చెప్పారా? ఆడొచ్చింది పాప కోసం. డార్లింగ్, అరే అరే, ఏంటి బాబు చెప్పకుండా హఠాత్తుగా? పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా, అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అదే పూజ ఇంట్లో లేదుగా సార్. ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? నా డార్లింగ్, నా చెల్లి. పడింది నాకు చిల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్? గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు వెళ్ళిందని? ఇందాకే వెళ్ళిందండి. నాయన మన గుడికి వెళ్దాం రండి. బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది. మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా. సరే నేను ఇంటికి వెళ్తా, పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తాను అంతే. గుడికి వెళ్ళింది. గుడికే మీరు వెళ్ళండి, పంపిస్తాను. నన్ను పూజని అస్సలు కలవనిండి నరసింహ గారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో, నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో. మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ పూజ, నా లవర్కి ఎంత మెంటల్ మీద పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైనట్ వేసి తాపించి చెప్పేసేవాడిని. కుదరదని చెప్పానా?
హాయ్ పూజ. హాయ్. నా చెల్లి. హాయ్ హాయ్. ఇతనెవరు? ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్స్ కాదు, పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ చూసావు నా పవర్? చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్. మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బాయ్ పూజ. బాయ్. సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు. బాయ్. సేఫ్టీ. మిమ్మల్ని వెంకటప్ప నాయుడు. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కూడా తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తా, నువ్వు డాన్స్ చేయరా? అదే మన్మద రాజా. మ్యూజిక్. ఓ మ్యూజిక్. ఎందుకు కొడుతున్నా సార్ వాణ్ణి? ఓహో ఏం లేదు సార్, ఎందుకు కొడుతున్నా చెప్పాలా? ఏమేం సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలా రా. అమ్మో, నిన్ను కొడితే నేను చచ్చిపోతాను. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేడి? వెంకటప్ప నాయుడు. నువ్వు నాకు అందరా చేతిసిరా. ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. పీకుతాడు హోమ్ మినిస్టర్. రే ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలి రేప్ చేస్తాను. కొట్టుకుంటున్నాడంట్రా. నీది కన్నులా? దానికి పెచ్చెక్కిందా? దానికి చెప్పు తప్పిందా? ఆపండి. ఏంటి నువ్వు రారా? ఏంటి నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రే నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్సేనా? మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్. మీరు అక్కడే ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి. దాన్ని నువ్వు కౌగలించుకో. ముద్దు పెట్టుకో. నన్ను కాదురా. ఓకే, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి. శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును, నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందుకే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి. వాడికి శుభలేఖ ఎందుకు? వేస్ట్ గా. అంతేలేండి. నమస్కారం మాగారు. రా నరసింహ రా. రా నరసింహ. బావా కూర్చో. శుభలేఖలు వచ్చాయి, చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్. ఆ కార్నర్ లో ఉంది, వెళ్ళి తాగండి. వచ్చి చూపించండి సార్. ఏంటి రిక్వెస్ట్ డిమాండ్? రెండు సార్, మన మందు కొట్టి చాన్నాలు అయింది, ఇప్పుడు కొడదాం పదండి సార్. మీతో కలిసి మందు తాగటమా? అవును సార్. మీతో కలిసి తాగితే నా బతుకు బస్ స్టాండేరా? ఫోన్లేండి, అంజలి పిలిచి అంజలితో తాగుతా. అంజలి పాపతో వద్దులే, మీతోనే కలిసి తాగుతారు. పదండి. ఏం బానిస్ బ్రోకర్ జీవితం సార్. ఎవరిదరా? నాదే. మరే, మీరు ప్రేమించిన అమ్మాయిని ఆ హోమ్ మినిస్టర్ గారు పెళ్లి చేసుకుంటాడా? మా వాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ కొడుకు చేసుకుంటాడా?
తేలికనేశ్వరం ఈగలది తొట్టి కొట్టేది రేగల. మీరు మొగాలు కదా, మీరు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు నా విషయం గుర్తురాదా? ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్? మీ చరిత్ర చెత్త పేపర్ ఇంకా మీకు అంజలే, వాడికి కూడా అంజలేనా? ఇంకా ఎంతమంది అంజలీలు తయారు చేస్తారు సార్? నో నో నో, షేర్ ఖాన్ వస్తున్నాడు రా, నీ ఎంత చూస్తాను రా. నువ్వా? డాడీ అనుకున్నాను. నేను మీ డాడీ లాంటి కాకపోతే మిస్సింగ్ డాడీని. చంపేస్తా. చంపేది నువ్వు. నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావురా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ గారిని ప్రేమిస్తుందిరా. వాళ్ళది మైనే ప్యార్ కియా, నీది మరగా సాలా. నువ్వు చెప్పేది నిజమా? నిజంరా పిచ్చిన బిడ్డ. అరే నాకు తెలియగడుగుతాను, నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదురా. ఎవడో ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అరే మీ బుద్ధి లేదురా. మీరు డైరెక్ట్ గా విస్తర్లో అన్నం పెట్టుకొని తెల్లారా, ఎంగిలిస్తర్లో పచ్చడి పెట్టుకొని తప్పుకో నంచుకొని తింటారా.